ప్రజలను తిట్టడానికి అక్రమ కేసులు పెట్టడానికి తప్ప రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు. ఖమ్మం ప్రతి మార్కెట్లోని బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరలు తగ్గించి అలాగే కొనుగోలు చేస్తున్నారని రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ కార్యకర్తలంతా కొంచెం ఎన్నుకుండండి. పార్టీ కార్యకర్తలు ఎన్నుకుండండి. మీరు మాట్లాడింది చూడట్లేదండి. సైలెన్స్ ప్లీజ్. 5,000 వచ్చిందా మొదటిసారి? ఇవాళ ఎంత తెచ్చారు? ఏమంటున్నారు మరి? ధర తగ్గుతుందా? ఎలా ఉంది ధర? ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1500 రూపాయలు నష్టం. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద 1500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు. 15,000 రైతు భరోసాని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు. బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు. అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.